అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. లగచర్ల దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేయనుంది. వారు కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పరిగి పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ చేరుకున్నారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేయబోతున్నారు పోలీసులు. లగచర్ల దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేయనుంది. వారు కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పరిగి పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డీజీపీ, ఐజీ, ఎస్పీ చేరుకున్నారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేయబోతున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి ప్రదీప్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. ఆకాంక్ష, ఏదైతే లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ ఘటనపై ఏదైతే కాల్ డేటా, పట్నం నరేందర్ రెడ్డి కాల్ డేటాను పోలీసులు ఈ రోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ఐజీ మహేష్ భగవత్ పరిగి పోలీస్ స్టేషన్ కు మరియు ఎస్పీ కూడా చేరుకొని పోలీసులు ఉన్నత స్థాయి ఎంక్వైరీకి అయితే తెరలేపారని చెప్పొచ్చు. మరియు పరిగి పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఈ రోజు ఓపెన్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఉన్నతాధికారులు దాడి వెనక కుట్రపై కూడా విచారణ పూర్తి స్థాయిలో చేయాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు. ఏదైతే మరియు దీనికి సంబంధించి ఇప్పటికీ ఐజీ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ కూడా ఈ కేసుపై ఎవరిని కూడా వదిలిపెట్టబోం, క్లియర్ గా కేటీఆర్ మరియు ఆదేశాలతోనే నరేందర్ రెడ్డి తన అనుచరులతో ఈ వ్యవహారం అంతా నడిపించినట్టు కూడా నిర్ధారణకు అయితే వచ్చిన నేపథ్యంలో వారిపై కూడా కేసులు నమోదు చేసి ఇప్పటికే రిమాండ్ కి తరలించారు. మరోవైపు ఈ లగచర్ల ఘటన సంబంధించి పూర్తిగా రాజకీయ కోణంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఏదైతే పోలీసులు కూడా పూర్తిగా ఇది రాజకీయ కోణంలోనే కుట్ర పన్నినట్టు కూడా ప్రీ ప్లాన్ గా ఈ సంఘటన ఏదైతే దాడి వెనుక ప్రీ ప్లాన్ గా ఏదైతే బీఆర్ఎస్ హస్తం ఉందంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ దిశగానే పోలీసులు కూడా ఉన్నత స్థాయి విచారణకైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పరిగి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఉదయం ఏదైతే ఐజీ ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ఐజీ మహేష్ భగవత్ తో పాటు ఎస్పీ మరియు డిఐజీలు కూడా వచ్చి ఏదైతే ఫోన్ అయితే ఓపెన్ చేసేందుకు అయితే సమాయత్తం అవుతున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఘటనపై కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొంత ఇంకా కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పూర్తిగా దీనికి సంబంధించి రోజు రోజుకు ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏదైతే ఈ ఘటనపై కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు మరో 2-3 రోజుల్లో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ ఇంటికి కూడా చేరుకున్నారు. రాబోయే 2-3 రోజులు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం అయితే వికారాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఆకాంక్ష. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి ఆయన అనుచరుడు సురేష్ చేసిన ఫోన్ కాల్స్ పై ఫోకస్ చేశారు. ఆందోళనపై పట్నం నరేందర్ రెడ్డికి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్ రెడ్డి సురేష్ మధ్య 84 కాల్స్ ను గుర్తించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్ కాల్ డేటా రికార్డింగ్స్ ను బయటకు తీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవర్ ఓవర్ టు యూ. వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఉన్నత స్థాయి సంబంధించిన నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే విచారణ అధికారిగా అడిషనల్ డీజీ మహేష్ భాగవత్తో పాటు ఐజీ సత్యనారాయణ కూడా యొక్క పూర్తిగా ఈ కేసుకు సంబంధించి దీని వెనక ఎవరున్నారో దానిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూస్తే 6 గంటలకు పైగా అంటే ఈరోజు 6 గంటలకు పైగా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ యొక్క కేసుకు సంబంధించి సురేష్ అనే ఒక వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో దాదాపు 84 సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. దాడికి ముందు దాడి తర్వాత కూడా ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డితో ఈ యొక్క సురేష్ అనే ఒక వ్యక్తి దాడి చేశారు. అతను ఇప్పటికే దీనికి సంబంధించి ఫోన్లో చాలాసార్లు మాట్లాడినట్టు, అంతేకాకుండా దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ను కూడా కాల్ డేటాను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా ఇప్పటికే అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ యొక్క విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఊర్లలో కొంతమంది అనుమానితులను అంటే గ్రామస్తులను కూడా కొంతమంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దానికి సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉంటే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు పూర్తిగా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు కొన్ని ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కలెక్టర్ దాడిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, దీని వెనుక బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వము చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అడిషనల్ డీజీ సంబంధించిన స్థాయి అధికారి పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క విచారణ పూర్తయిన దాని తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దానికి సంబంధించిన ఒక నివేదిక డీజీపీకి కూడా ఈ యొక్క నివేదిక అందిస్తారు. దాని తర్వాత ఆ విచారణలో సంబంధించి ఇంకా ఎవరిని విచారిస్తారు, ఇంకా ఎవరెవరి పేర్లు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయని మాత్రము ఇంకా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అడిషనల్ డీజీ యొక్క కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు కొంతమంది ఆ పేర్లు కూడా వెళ్ళొక అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దాడి వెనక ఇంకా ఎవరున్నారని తెలుస్తుందని సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.